నేను తెల్లవారు 9 గంటలకు పోయినాను గుడిపాల మండలానికి. గుడిపాల మండలంలో ఆడ మీటింగ్ చూసుకొని మీటింగ్ అయిన తర్వాత ఆడ మాకు 1 గంట అయింది. 1 గంటకు ఇంటికి వచ్చి ఆకలి మళ్ళీ నేను చెప్తాను నాకు ఇష్టం వచ్చేవాళ్ళకి ఇబ్బంది పెట్టద్దండి, ఫోన్ చేయండి, నేను వచ్చి కలుసుకుంటున్నాను. చిరువు కట్టని చెప్తున్నాను, రమేష్ కట్టని చెప్పినాను. అందువల్ల లేట్ అయింది. లేట్ అయినందుకే మీరు మనస్ఫూర్తిగా నన్ను క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిత్రులారా, ఈరోజు మన మిత్రులు మాట్లాడినంత కూడా మీరు వినుంటారు. అయితే మనమంతా కూడా బహుజన సమాజ పార్టీని ఎందుకు బలోపేతం చేయాలా, బహుజన పార్టీని ఎందుకు చేయాలంటే మిత్రులారా, బహుజన సమాజ పార్టీకి ఒక నిబంధనలు ఉండాలి. త్యాగ పురుషులు అక్కడ నుండి మీరు అక్కడ నుండి చూస్తుంటే మన మిత్రులు చెప్పుకుంటారు. ఆయన వచ్చి మహాత్మా పుల్ల జ్యోతిరావు బీసీ కులంలో పుట్టాడు. పక్కన అతని భార్య సావిత్రిబాయి పులే, ఆయన వచ్చి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదట మహిళా ఉపాధ్యాయురాలు. అదేవిధంగా సాహు మహారాజ్, బాబాసాహెబ్ అంబేద్కర్ పూర్తిగా సహకారాలు ఇచ్చి మనకు రిజర్వేషన్లు ఆయన ద్వారానే మనకు సాధ్యమైంది. ఆయన దానికి పునాది సాహు మహారాజ్. నెక్స్ట్ నారాయణ గారు, ఆయన కూడా బీసీనే, ఆయనలో కేరళ. ఆయనైతే గుళ్ళలో ఉంటే మన వల్ల భిక్షాలు అయిపోతామని బడులు కట్టిస్తే జ్ఞానవంతులు అవుతారని బడులు కట్టించినాడు. అదేవిధంగా అంబేద్కర్ గారు చెప్పాలంటే మనకి ఎన్ని రోజులు చాలదు. ఎందుకంటే అంబేద్కర్ 16 వ్యాల్యూల పైన చిత్తూరులో 1 సంవత్సరం క్లాస్ జరిపించాడు. 1 సంవత్సరం నిరంతరంగా క్లాస్ జరిపించాం. కాబట్టి అంత ఆయన వల్ల మేము నేర్చుకోవడం జరిగింది. తల్లి రమాబాయి బిడ్డను పోగొట్టుకుంటే కూడా లాస్ట్ క్షణంలో మన గంగాధరం అందమయ్య కొడుకు చనిపోయినాడు. లండన్కు అవకాశం వచ్చింది, లండన్కి వెళ్ళిపోవాల. అప్పుడు బిడ్డను పండబెట్టుంటే బిడ్డకు మన సాంప్రదాయ ప్రకారం బట్ట కప్పుతారు కదా, తెల్లబట్ట, అది కూడా లేకుండా పోతే జోబిని తడుపుకుంటూ ఉంటే ఆయన అర్థం చేసుకుని లోపల పోయి వాళ్ళ పుట్టింటోళ్ళు ఇచ్చిన పట్టు చీర చిప్పుకొని వస్తుంది కప్పేమని అంత త్యాగం చేశారు. అంత త్యాగం చేస్తే లాస్ట్ అంబేద్కర్ నన్ను క్షమించరమ్మా, నేను అసమర్థుని కాను, అయితే నీ బిడ్డలు పోయినందుకు నువ్వు ఎంత బాధపడుతున్నావో నువ్వు బాధపడద్దు. నేను ఈ భూమిలో పుట్టినాను, ఈ జాతిలో పుట్టాను. నా జాతి అన్నగారిని జాతి. అత్యాచారం లేకుండా, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం లేకుండా పూర్తిగా సర్వం కోల్పోతున్నారు. కాబట్టి మనము ఈ భారతదేశంలో పుట్టిన సంతానం అంతా మన సంతానం అనుకుందాం. అందుకనే అని భార్యకు నచ్చజెప్పి లండన్కి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయన పేడ తీసుకొని వచ్చి పిడకలు కొట్టి పెట్టుకొని ఉంటుంది. ఆ పిడకలు చేర్చిన డబ్బులు కూడా ఆయనకు 50 రూపాయలు చూపు చేస్తుంది. ఆయన లండన్ వెళ్ళిపోతాడు. అలాంటి ఘటనలు చెప్పుకోవడం చాలా ఉన్నాయి. ఆ కొడుకులు చనిపోయినప్పుడు ఆయన మన 265 మందికి ఉరిశిక్ష బ్రిటిష్ వారు వేసేదానికి మన పోరాట సమరయోధులకు అది వాళ్ళ భార్య చనిపోవడం అది చెప్పుకోవాలనుకుంటే అలాంటి ఘటనలు చాలా ఉన్నాయి. అయితే మనం అలాంటి మహాపురుషులు ఒక్కొక్కరు పెళ్లి చేసుకోకుండా, ఒక్కొక్కరు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకొని బిడ్డలు లేకుండా, మరి కాంచీరామ్ చాలైతే పెరియార్ రామస్వామి మన మూఢనమ్మకాలు పోవడానికి మనం తయారు చేసిన కాడికి మనం నాటిన మాండ్లే, మనం కోసిన పొయ్యిలే, దాన్ని మనమే చట్టం తయారు చేసి మనమే బొమ్మలు తయారు చేసి మనమే పెయింటింగ్ ఇచ్చి అది దేవుడని వాళ్ళకు మనకే బైబిల్ పెట్టేసి, అలాంటి బైబిల్ పెట్టి ఈరోజు కూడా మనకు చేతులు కాకుండా మైండ్కి సంఖ్యలే వేశారు వాళ్ళు. మనవాదులు, మన ధర్మం అధర్మం, అధర్మ శాస్త్రం మనకు చదువు, సంపద, అధికారానికి దూరం చేస్తే మీ మూఢనమ్మకాలు ఉంటే మీరు మూఢనమ్మకాలు ఉండద్దండి. ఇది దేవుళ్ళు కాదు, మనుషులు జ్ఞానవంతులే ఈ ప్రపంచంలో మనం గుర్తింపబడతాం, ఈ ప్రపంచ జ్ఞానవంతులు అవుతాం, ఈక్వల్గా వాళ్ళతో మనం పొందుతామని మూఢనమ్మకం పైన పనిచేసిన వ్యక్తి మన పెరియార్ రామస్వామి. అదేవిధంగా కాంచీరామ్ అయితే మంచి అందగాడు, మంచి హైట్ అయినవాడు. ఆయన సైంటిస్ట్ చదువుకుని ఉద్యోగం చేస్తున్నప్పుడు చేసినాక కొద్ది రోజులకు ఒక అటెండర్ని సస్పెండ్ చేస్తారు. ఎందుకంటే అటెండర్ సస్పెండ్ చేసినామంటే ఆ అటెండర్ ఆయనకు హిస్టరీ అంతా చెప్తాడు. ఆ హిస్టరీ అంతా నేను తెలుసుకునేదంటే ఒక బుక్ ఇస్తారు. ఆ బుక్కే
కుల వివక్షిత బుక్. ఆ కుల వివక్షిత బుక్ చదివిన తర్వాత రాత్రి 3 సార్లు చదువుతాడు. 3 సార్లు చదివిన తర్వాత ఇంటికి ఉత్తరం రాస్తాడు. నేను అప్పటికి ఆయనకు పెళ్లి నికరం చేస్తుంటారు. దాన్ని క్యాన్సిల్ చేసుకొని నేను ఇక శుభ అశుభకాలకు రాను, నేను చచ్చిపోయినాడని ప్రకటించుకోండి అని తల్లిదండ్రులకు ఉత్తరం రాసేసి ఆయన ఆ రోజు నుండి కాలు నడుపుతో నుండి ఆ రోజు మళ్ళీ ఉద్యమం చేసి ఆ దీనాభావం అనాథనే అటెండర్ని సస్పెండ్ చేస్తుంటారు. ఆయన ఉద్యోగం ఇచ్చేసి ఇంటికి లెటర్లు రాసేసి ఆయన బహుజనులంతా కూడా బాబాసాహెబ్ ఏం కోరుకున్నాడో అంతిమ కోరిక రాజ్యాధికారం గురించి, ఆ రాజ్యాధికారం మనకు రావాలంటే మనం ఏం చేయాలని కాలు నడకతో తిరిగి సైకిల్ తిరిగి లాస్ట్ హెలికాప్టర్ ఎక్కి ప్రచారం అంతా చేసి మన మహిళలు ఆదర్శమూర్తుల్లో మహిళల్ని ఎంపిక చేసుకుని ఆయన టీచర్గా ఉంది, ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నది. ఆయమ్మ సీఎం చేశారు. ఆయమ్మ సీఎం అయిన తర్వాత 4 సార్లు సీఎం అయింది. 4 సార్లు సీఎం అయితే ఫస్ట్ సారి సీఎం అయినప్పుడు మనకు వచ్చిన 40 సీట్లే. 40 సీట్లకు మనకు సీఎం పదవి ఇవ్వరు కదా. అయితే కాంగ్రెస్ వాళ్ళు పోటీ పడినారు, బీజేపీలు పోటీ పడినారు. ఇద్దరి పోటీ తట్టుకొని ఆ అమ్మాయి ఏం చెప్పింది, మొట్టమొదట 2.5 సంవత్సరం మాకు ఇస్తే అధికారం, నేను మీకు అవకాశం ఇస్తానంటే అట్నే ఒప్పందం కుదుర్చుకొని బీజేపీ వాళ్ళు మన బీఎస్పీ పార్టీ వాళ్ళు 2.5 సంవత్సరాలకు అవకాశం ఇవ్వడము. 2.5 సంవత్సరాలు అవకాశం ఇస్తే అప్పుడే రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ఐఏఎస్ను ఐపీఎస్ను ఉత్తరప్రదేశ్లో అందరినీ ట్రాన్స్ఫర్ చేసుకొని 18,000 లక్షల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని భూమి లేని నిరుపేదలకంతా కూడా 3 ఎకరాలు పంచింది. అదేవిధంగా 1,50,000 టీచర్ పోస్టులు ఒకేసారి